నిఘా తెలుగు టీవీకి స్వాగతం. నల్లూరి సాయి క్షేత్రంలో భక్తులకు మరో ఆధ్యాత్మిక సేవ అందుబాటులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో భక్తులకు రెడ్డిగారి స్థలమునందు చాగంటి సాంబిరెడ్డి రోడ్ కొరిటిపాడు వద్ద ఆగమ పండితులు శ్రీ నల్లూరి సాయికృష్ణ సేవలను ప్రారంభించారు. కళ్యాణ రామచంద్ర స్వామివారి అనుగ్రహంతో ఒంటెద్దు సూర్యనారాయణ రెడ్డి గారి స్థలమునందు భక్తులకు ఆగమ శాస్త్ర ప్రకారం పూజ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు జరిగే సేవలను, వారి విశిష్టతను భక్తులకు తెలియజేస్తూ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించనున్నారు. అంతేకాకుండా ఈ సేవా కేంద్రంలో ధనుర్మాసం, పవిత్రోత్సవం వంటి ప్రత్యేక పూజలు, వివిధ వైదిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆగస్టు 7, 8, 9 తేదీలలో జరిగే వైభోత్సవ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి భక్తునిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం సితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహంతో కొరిటేపాడులో 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు సుప్రభాత సేవ, కొలువు, స్వామివారికి సహస్రనామార్చన, విశేషమైనటువంటి అష్టదళ పాదపద్మారాధన కార్యక్రమం జరిగినది. ఈ 3 రోజుల పాటు కూడా తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు ఏ సేవలైతే జరుగుతాయో వాటన్నిటినీ కూడా ఈ కొరిటేపాడు ప్రజలందరికీ, గుంటూరులో ఉండేటువంటి ప్రజలందరి దగ్గరికి చేర్చడం కోసమై మీ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము చేయాలని సంకల్పం చేసి ఉన్నాం. రేపు విశేషమైనటువంటిది తిరుప్పావడ సేవ. ఆదివారం రోజు అష్టోత్తర శతకలశాభిషేకం అంటే 108 కలశాలతో స్వామివారి యొక్క మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. విశేషంగా ఆదివారం రోజు రాత్రి జరిగేటువంటి ఏకాంత సేవతో 3 రోజులు జరిగేటువంటి వైభవోత్సవ కార్యక్రమం సంపూర్ణమవుతుంది. గుంటూరు పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉండేటువంటి జనులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర.